హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన రెసిపీ వచ్చి చింతకాయ పచ్చిమిర్చి నిలవ పచ్చడి అండి. సో సమ్మర్ వచ్చిందంటే మనకి పచ్చళ్ళ సీజన్ వచ్చేసినట్టే కదా. పచ్చడి కోసం నేను తీసుకుంటున్నవి 1/2 kg చింతకాయలండి. దానిపైన పొట్టు మొత్తం తీసి ఇలా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చింతకాయలు ఎన్ని తీసుకుంటున్నామో దానికి 1/2 వంతు అంటే పచ్చిమిర్చీలు ఒక 1/2 kg వరకు తీసుకొని ఈ సైజులో ఉండాలండి. మరీ చిన్నగా ఉండొద్దు, మరీ పెద్దగా ఉండొద్దు. దానికి ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతకాయలను తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని దానిలో కొన్ని మెంతులు, అలాగే ఆవు పిండి, ఆవాల్ని మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కళ్ళుప్పుని కూడా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే కారం కూడా ఇక్కడ నేను ఆనంద్ కారం అనేది తీసుకున్నాను. పచ్చళ్ళు పెట్టే కారాన్ని తీసుకొని దాన్ని కూడా అందులో యాడ్ చేసుకొని మొత్తం కూడా మర్దన చేసినట్టు చింతకాయలకి పట్టేలా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయల్ని మీ ఆప్షనల్ అండి, మీరు ఎన్ని వేసుకోవాలనుకుంటే అంతా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లిపాయలకి ఆ పులుపు అనేది పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేను అందుకనే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత వేరుశనగ నూనెని మాత్రమే ఇందులో యూజ్ చేయాలి. వేరుశనగ నూనె సరిపడినంత వేసుకుని శుభ్రంగా కలుపుకొని ఆ తర్వాత మనం పచ్చిమిర్చి ఏవైతే ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నామో అది కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 2 to 3 days వరకు బాగా మగ్గనిచ్చిన తర్వాత దాన్ని మనం సర్వ్ చేసుకోవడానికి సిద్ధమైపోతుంది. ఆ తర్వాత ఉప్పు కారాలు ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే కనుక వేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని దాన్ని మనం ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటే ఎప్పుడు కూడా పచ్చడి ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పుడు తిన్నా కూడా కొత్త ఆవకాయలాగా, కొత్త చింతకాయ ఆవకాయలాగా ఉంటుందన్నమాట. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ సపోర్ట్ని నాకు అందించండి.